తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తున్నాడు. మునపటి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువగా రెస్ట్కు పరిమితం కాకుండా నిత్యం జనాల్లో ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నిత్యం అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నాడు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల్ని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఏ అవసరం ఉంది, నిధుల అవసరం ఎంతగా ఉంది అని వాళ్ళకు వివరించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపించి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి గారు రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. నిత్యం ప్రజలకు, అధికారులకు, మంత్రులకు అందుబాటులో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా లేరు. ఇక తెలంగాణలో ఐటీకి ఇబ్బందులు మొదలవుతాయి, ఐటీ రంగాన్ని కాపాడేది ఎవరు అంటూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వర్కర్లు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వివిధ కంపెనీలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీని మరింత అభివృద్ధి చేయడం కోసం ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ బాబు గారు కంకణం కట్టుకున్నారు. ఇక తాజాగా గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపారు. గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తుంది. వంట నూనెలు, డైరీ, అగ్రో వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దానా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తుంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేసింది. మంగళవారం సెక్రటరియట్ లో గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్స్యూమర్ గుడ్స్ రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ ఫామ్, డైరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.